గోల్కొండ ఎల్లమ్మ ఆలయంలో తొలి పూజ కార్యక్రమాలు నిర్వహించిన తర్వాత సికింద్రాబాద్, ఉజ్జయిని మహంకాళి, లాల్ దర్వాజా మహంకాళి ఆలయాల్లో ప్రతి గురు ఆదివారాల్లో నెల రోజుల పాటు అమ్మకు భక్తితో బోనం చెల్లిస్తారు, మొక్కులు సమర్పించుకుంటారు. జూలై 7వ తేదీన ఆదివారం ప్రారంభమయ్యే బోనాల జాతర మహోత్సవం ఆగస్టు 4వ తేదీ ఆదివారంతో ముగుస్తుంది. ఆషాఢ మాసంలో అమ్మవారు పుట్టింటికి వెళ్తారని, అందుకే తమ ఇంటి ఆడబిడ్డగా భావించి భక్తి శ్రద్ధలతో పూజించి నైవేద్యాలు సమర్పిస్తారు. అప్పట్లో బోనాల పండుగ సమయంలో దుష్ట శక్తులను పారదోలేందుకు బలి ఇచ్చేవారు. ఇప్పుడు దున్నలకు బదులు కోళ్లు, మేకలను బలి ఇస్తున్నారు. బోనాలు మోసిన మహిళలు అమ్మవారి అనుగ్రహం పొందుతారని భక్తులు విశ్వసిస్తారు. అందుకే బోనాలు మోసిన మహిళలు ఆలయానికి చేరుకోగానే పాదాలపై నీళ్లు చల్లి మొక్కులు చెల్లించుకుంటారు. మొదటి బోనం గోల్కొండలోని జగదాంబిక అమ్మవారి ఆలయంలో, రెండో బోనం బల్కంపేటలోని రేణుకా ఎల్లమ్మ ఆలయంలో, మూడో బోనం సికింద్రాబాద్ లోని ఉజ్జయిని మహంకాళి ఆలయంలో సమర్పిస్తారు.